ప్రజల డబ్బుతో కట్టిన ఋషికొండ బోడిగుండు చేశావు. ఆ బోడిగుండులో నువ్వు కట్టిన 500 కోట్లు భవనానికే ఈ 10 రోజుల్లో నీ కాపురం మారబోతా ఉంది. నీ కాపురం ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే లోపల వైజాగ్ ఋషికొండకి వెళ్ళి ఎన్నికలు పూర్తవగానే ఋషికొండ ప్యాలెస్ నుంచి నువ్వు సింగపూర్ విమానం ద్వారా లండన్ పోవటానికి ఏర్పాట్లు చేసుకున్నావు. పోటీ చేసే అభ్యర్థులకు మళ్ళీ చెప్తున్నా, మొన్న చెప్పా, నిన్న చెప్పా, నేడు చెప్తున్నా, జగన్ రెడ్డిని నమ్ముకొని ఎవరైతే తప్పుడు పనులు చేస్తా ఉన్న అధికారులారా, పోటీ చేసే అభ్యర్థులారా, జగన్ రెడ్డి లండన్ పారిపోవటానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడు. అక్కడ ఐలాండ్లు కొనుక్కున్నాడు. డబ్బులన్నీ లక్షల కోట్లు లండన్కి వెళ్ళిపోయాయి. గుర్తెట్టుకోండి, తప్పుడు పనులకు సహకరించమాకండి ఈ 10 రోజుల్లో. ఇక టిస్ట్ అంతా పుల్లారావు గారి పేరు ఫస్ట్ లిస్ట్లో ప్రకటన రాగానే ఫిబ్రవరిలో బెదిరించే కార్యక్రమాలు చేశారు. అప్పుడు సిఆర్డిఏ 3 చీఫ్ ఇంజనీర్లతో ఎంక్వైరీ చేశాడు. ఎప్పుడు? ఫిబ్రవరి నెలలో. వాళ్ళు డీటెయిల్ రిపోర్టు ఫిబ్రవరి 22ని ఇచ్చారు. 3 చీఫ్ ఇంజనీర్స్ డీటెయిల్డ్ రిపోర్ట్ ఆఫ్ కమిటీ రిగార్డింగ్ ఎలిగేషన్ ఆన్ అవెక్సా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ జిఎస్టీ ఇన్ సోన్సో బై ఏపీఎస్డిఆర్ఐ విజయవాడ 22/2/24. 3 సీఈల సంతకం. చాలా క్లియర్గా వాళ్ళు ఏమని రిపోర్ట్ ఇచ్చారు? చాలా క్లియర్గా ఫైనల్గా వాళ్ళు ఏం చెప్పారు? ఒకటే మాట చెప్పారు. హెన్స్ ది ఎలిగేషన్. ఇదిగోండి, సిఆర్డిఏ సిఈస్ రిపోర్ట్ చదువుతున్నాను, ఎందుకంటే జగన్ రెడ్డి మళ్ళీ ఆ సజ్జలాడు ఉమా వేరే కాగితం చదివాడు అంటాడు. ఇదిగో బ్లూ మీడియా వాళ్ళకు కూడా చెప్తున్నా, ఇదిగో చూడండి, ఆ సాక్షి వాళ్ళు సిఈ 3 సీఈలు. ఇదిగో ఏమని చెప్పాడు చాలా క్లియర్గా. హెన్స్ ది ఎలిగేషన్ ఈజ్ నాట్ సబ్స్టాన్షియేటెడ్ యాజ్ ఫర్ ద అవైలబుల్ రికార్డ్స్ ఆఫ్ ఏడీసీఎల్. ఇదిగోండి జగన్ రెడ్డి, బాగా జూమ్ చూపించండి ఆ సజ్జలాడుకున్న ధనుకి. ఇంటో పెళ్ళని కూడా పిలవం కదా ధను అని. ఇదిగో ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా పిలవయ్యా, ధనంజయ రెడ్డి. ఇదిగో ఓకే. తర్వాత ఏదైతే ఈ సిఈస్ రిపోర్ట్లో చాలా క్లియర్గా ఉన్న విషయాలు ఏంటంటే, ఏపీఎస్డిఆర్ఐ ప్రస్తావించిన నివేదికలో ఫస్ట్ మెగా ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ సంస్థ సిఆర్డిఏ నుంచి వచ్చింది. అక్కడ అసలు పనే మొదలు పెట్టాల, ఇష్యూ లేదు, అక్కడ రూపాయి కూడా చెల్లించలా. అవెక్సా కంపెనీకి దానికి సంబంధం లేదు, ఇష్యూ క్లోజ్డ్. రెండవ పని, బిఎస్ఆర్ కంపెనీ 241 కోట్ల కాంట్రాక్ట్, దాంట్లో 118 కోట్ల మేర పనులు చెల్లింపు జరిగాయి. అందులో కేవలం 5 కోట్ల జిఎస్టీ కలిపి ఉంది. అంటే అక్కడ ఉన్న జిఎస్టీ 5 కోట్లు. ఎంబుక్స్ రికార్డ్ చేసి క్వాలిటీ కాంట్రాక్ట్ జరిపి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సంస్థలతో మదింపు చేసి ఈ చెల్లింపులు చేశామని చాలా క్లియర్గా ఈ రిపోర్ట్లో వచ్చింది.